మురుగన్ స్వామి దివ్య చరిత్ర పార్ట్ 1. ఓం శరవణభవ. ఇంతకు ముందు మనం మరుదమలై మురుగన్ స్వామి, పళముదిర్చోలై మురుగన్ స్వామి, సిక్కల్ సింగారవేలర్ మురుగన్ స్వామి దివ్య చరిత్రలను తెలుసుకున్నాం. ఈరోజు మురుగన్ స్వామి 6 పవిత్ర క్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన పళని మురుగన్ ఆలయ దివ్య చరిత్రను తెలుసుకుందాం. ఒక జ్ఞానఫలం. ఇద్దరు దివ్య కుమారులు. ఒక చిన్న పరీక్ష. కాని ఆ పరీక్ష ఫలితంగా ఏర్పడింది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పళని క్షేత్రం. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కైలాసంలో జరిగిన అద్భుత సంఘటన. ఒక రోజు దేవర్షి నారద మహర్షి తన చేతిలో ఒక దివ్యమైన మామిడి పండుతో కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ పరమశివుడు, పార్వతీదేవి, వారి ఇద్దరు కుమారులు గణేశుడు, మురుగన్ స్వామి ఉన్నారు. నారదుడు నమస్కరించి ఇలా అన్నాడు: మహాదేవా, ఇది సాధారణ పండు కాదు. ఇది దేవలోకంలో లభించే జ్ఞానఫలం. ఈ ఫలాన్ని ముక్కలు చేసి పంచకూడదు. ఒకరే పూర్తిగా తినాలి. శివుడు చిరునవ్వుతో ఆ ఫలాన్ని చూశాడు. అప్పటికే గణేశుడు, మురుగన్ ఇద్దరూ ఆ ఫలంపై ఆసక్తి చూపారు. నాన్నా, ఆ ఫలం నాకు కావాలి అని ఇద్దరూ ఒకేసారి అన్నారు. పార్వతీదేవి ఇద్దరినీ ప్రేమగా చూసింది. ఎవరికి ఇవ్వాలో శివుడు ఆలోచించాడు. అప్పుడు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించాడు. శివుడు అన్నాడు: మీరిద్దరిలో ఎవరు ముందుగా ఈ ప్రపంచమంతా ప్రదక్షిణ చేసి తిరిగి వస్తారో ఆ జ్ఞానఫలం వారిదే. ఆ మాట విన్న వెంటనే మురుగన్ స్వామి తన నెమలి వాహనం మీద మెరుపువేగంతో ప్రపంచ యాత్రకు బయలుదేరాడు. గణేశుడు మాత్రం అక్కడే నిలబడి ఆలోచించడం ప్రారంభించాడు. ప్రపంచం అంటే ఏమిటి? నిజమైన ప్రపంచం ఎవరు? అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. తర్వాతి భాగంలో గణేశుడు చేసిన అద్భుతమైన ఆలోచన: జ్ఞానఫలం ఎవరికొచ్చింది? మురుగన్ ఎందుకు కోపంతో పళని కొండకు వెళ్ళాడు? అనే ఆసక్తికరమైన సంఘటనలను వివరంగా తెలుసుకుందాం. పళని మురుగన్ స్వామి దివ్య చరిత్ర పార్ట్ 2. మురుగన్ స్వామి తన నెమలి వాహనంపై ప్రపంచ యాత్రకు బయలుదేరగా, గణేశుడు మాత్రం కైలాసంలోనే నిలబడి లోతుగా ఆలోచించాడు. అతను తన తల్లిదండ్రులైన పరమశివుడు మరియు పార్వతీదేవి వైపు ప్రేమగా చూసి మనసులో ఇలా అనుకున్నాడు: ఈ విశ్వమంతటికీ మూలం నా తల్లిదండ్రులే. వీరి చుట్టూ ప్రదక్షిణం చేయడమే ప్రపంచాన్ని చుట్టివచ్చినట్లే అని భావించిన గణేశుడు, శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి, వారి పాదాలకు నమస్కరించాడు. గణేశుడి మాటలు విన్న శివుడు, పార్వతీదేవి ఆనందంతో చిరునవ్వు చిందించారు. శివుడు ఇలా అన్నాడు: గణేశా, నువ్వు నిజమైన జ్ఞానాన్ని గ్రహించావు. తల్లిదండ్రులే పిల్లలకు మొదటి దైవం. అందుకే ఈ జ్ఞానఫలానికి నువ్వే అర్హుడివి అని చెప్పి ఆ దివ్య జ్ఞానఫలాన్ని గణేశుడికి అందించాడు. కొంతసేపటి తరువాత ప్రపంచ యాత్ర పూర్తి చేసి మురుగన్ స్వామి కైలాసానికి చేరుకున్నాడు. అయితే, గణేశుడి చేతిలో జ్ఞానఫలం కనిపించగానే ఆయన ఆశ్చర్యపోయాడు. తండ్రీ, నేను మీ మాట ప్రకారం ప్రపంచమంతా తిరిగి వచ్చాను. మరి ఈ ఫలం అన్నయ్యకు ఎలా ఇచ్చారు? అని అడిగాడు. అప్పుడు శివుడు గణేశుడు చేసిన ప్రదక్షిణం గురించి వివరించాడు. మురుగన్ స్వామి ఆ మాటలు విన్నాడు. తండ్రి చెప్పిన మాటను గౌరవించినప్పటికీ, తన మనసులో తీవ్ర బాధ కలిగింది. ఏమీ మాట్లాడకుండా, తన చేతిలో ఉన్న ఆభరణాలను తీసి పక్కన పెట్టాడు. సాధారణ తపస్వి వేషం ధరించి, చేతిలో ఒక దండం మాత్రమే పట్టుకుని కైలాసాన్ని విడిచి దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఎన్నో అడవులు, కొండలు దాటి చివరకు ఒక పవిత్రమైన కొండపైకి చేరుకున్నాడు. అక్కడే తపస్సులో కూర్చొని లోకానికి వైరాగ్యం, జ్ఞానం, ఆత్మనిగ్రహం యొక్క గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఆ పవిత్ర కొండే నేడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన పళని కొండగా ప్రసిద్ధి చెందింది.
పళని మురుగన్ స్వామి దివ్య చరిత్ర పార్ట్ 3. మురుగన్ స్వామి పళని కొండపై తపస్సులో ఉండగా, కైలాసంలో ఉన్న పరమశివుడు మరియు పార్వతీదేవి తమ కుమారుడి బాధను అర్థం చేసుకున్నారు. ఇద్దరూ వెంటనే పళని కొండకు వచ్చి మురుగన్ స్వామిని ప్రేమగా సముదాయించేందుకు ప్రయత్నించారు. పార్వతీదేవి తన కుమారుడిని చూసి మృదువుగా ఇలా అన్నారు. కుమారా, ఒక జ్ఞానఫలం కోసం ఎందుకు ఇంత బాధపడుతున్నావు? అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో మురుగన్ స్వామిని చూసి ఒక అమూల్యమైన మాట చెప్పారు. పళం నీ అప్పా. తమిళంలో పళం యై అంటే, కుమారా, నువ్వే అసలైన జ్ఞానఫలం. ఈ ఒక్క పండు కంటే నువ్వే ఎంతో గొప్పవాడివి. ఆ మాటలు విన్న మురుగన్ స్వామి మనసు ప్రశాంతమైంది. ఆ క్షణం నుంచే ఆ పవిత్ర స్థలాన్ని పళం ని అని పిలవడం ప్రారంభించారని, కాలక్రమంలో అదే పళని గా మారిందని ఒక ప్రసిద్ధ స్థానిక సంప్రదాయం చెబుతుంది. ఆ తరువాత మురుగన్ స్వామి అక్కడే దండం చేత పట్టుకుని, కౌపీనధారి తపస్వి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడం ప్రారంభించాడు. అందుకే పళని మురుగన్ను దండాయుధపాణి స్వామి అని కూడా పిలుస్తారు. ఆయన చేతిలో దండం, ప్రశాంతమైన ముఖం, తపస్సు సూచించే రూపం భక్తులకు వైరాగ్యం, జ్ఞానం, ఆత్మనిగ్రహం యొక్క సందేశాన్ని గుర్తుచేస్తుంది. కాలం గడిచింది. ఎన్నో మహర్షులు, సిద్ధులు ఈ కొండపై తపస్సు చేశారు. తరువాత సిద్ధ సంప్రదాయంలో ప్రసిద్ధుడైన బోగర్ ఈ క్షేత్రానికి వచ్చి, అనేక ఔషధ మూలికలు మరియు ఖనిజాల సమ్మేళనంతో నవపాషాణంతో మురుగన్ స్వామి విగ్రహాన్ని రూపొందించాడని ప్రసిద్ధ సంప్రదాయం చెబుతుంది. భక్తుల విశ్వాసం ప్రకారం, ఈ విగ్రహానికి చేసే అభిషేకాల తీర్థం ప్రత్యేకమైన పవిత్రతను కలిగి ఉంటుందని భావిస్తారు. నేడు పళని కొండను దర్శించడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. కొంతమంది మెట్లు ఎక్కుతూ ఓం శరవణభవ అని జపిస్తారు. మరికొందరు తమ మొక్కులు తీర్చుకుని, కుటుంబ శాంతి, ఆరోగ్యం, విద్య, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మురుగన్ స్వామిని ప్రార్థిస్తారు. పళని మురుగన్ స్వామి కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిజమైన జ్ఞానం అంటే గెలవడం కాదు. వినయం, వైరాగ్యం, ఆత్మజ్ఞానంతో జీవించడం. అందుకే నేటికీ పళని క్షేత్రం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. పళని మురుగన్ స్వామి దివ్య చరిత్ర మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మురుగన్ స్వామి దివ్య క్షేత్రాల చరిత్రల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్